నమస్తే. ప్రస్తుతం మనం ఇందిరాగాంధీ స్టాచ్యూ వద్ద ట్యాంక్ బండ్ పైన. సో ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ నాయకత్వం కూడా ఈ రోజు అదాని అండ్ అలాగే మణిపూర్ ఘటన పైన పార్లమెంట్ సమావేశం కావాలి, అక్కడ చర్చలు కూడా జరగాలని చెప్పి పెద్ద నిరసన ర్యాలీ కూడా తెలుపుతాను. ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు. అన్న నమస్తే అన్న. సో ప్రధానంగా ఈ ర్యాలీ దేని గురించి అంటే ఎందుకు అదాని పార్లమెంట్ లో అన్యాయం జరుగుతుంది, జేపీసీ పెట్టమన్నాం. అదాని చేసిన తప్పుల మీద న్యూయార్క్ టైమ్స్ చెప్పింది ఇతను అవినీతి చేసిండు. దాని మీద బోఫర్స్ మీద మీరు పెట్టినా లేదా? బోఫర్స్ దాన్ని ఒప్పుకున్నాం కదా. రాజీవ్ గాంధీ గారు చనిపోయిన 13 ఏళ్ల తర్వాత తీర్పు వచ్చిందా లేదా? దీన్ని ఎందుకు పెట్టారు? జేపీసీ ఎందుకు పెట్టాడు? అదేవిధంగా మణిపూర్ లో గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 90 మంది చనిపోయారు. లా అండ్ ఆర్డర్ లేదు. పార్లమెంట్ కమిటీ పోయింది, ప్రెసిడెంట్ రూల్ పెట్టమంటే పెట్టలేదు. అదేవిధంగా కులగన జరగాలని రాహుల్ గాంధీ ఆలోచన చేస్తే దాని గురించి మాట్లాడకుండా ఏది ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడడానికి ముఖ్యంగా వాళ్ళు మాట్లాడేది ఏంటంటే మొన్న రాజ్యాంగం గురించి మాట్లాడారు. రాజ్యాంగంలో 30 నిమిషాలు నెహ్రూని తిట్టడమే, నెహ్రూ వెనకకెళ్ళి ఏది రాజ్యాంగం నడిపించిండని, అదేవిధంగా అంబేద్కర్ కు వ్యతిరేకమని చెప్పడం, అదేవిధంగా ఆయన ఇంకోటి ఆఖరుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అందరూ ఆఖరుకు మన్మోహన్ సింగ్ ను కూడా తిట్టడం మొదలు పెట్టారు. అయ్యా నీకు చిత్తశుద్ధి ఉన్నది, నువ్వు ఓబీసీ కదా, నువ్వు ఓబీసీ జరగానే ఎందుకు చేయవు? అంత మీది కూడా చేయండి. అక్క కులాలలో ఎంతమంది ఉన్నారో వాళ్ళ లెక్క చేయండి. రాహుల్ గాంధీ ఏమడు 90% ఉన్న జనానికి అన్యాయం జరుగుతుంది, 10% లాభపడుతుంది. దాన్ని చేయండి. ఇక్కడ చేసిండా లేదా? రేవంత్ రెడ్డి చేసిండా లేదా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? క్యాబినెట్ లో అసెంబ్లీలో బిల్ పెట్టిండు, క్యాబినెట్ ఇలా కులాన జరుగుతుంది 90. అదే అన్ని రాష్ట్రాలలో కూడా జరగాలనేది నా ఉద్దేశం. ఆయన రాష్ట్రాలు ఉన్నటువంటి మధ్యప్రదేశ్, యూపీ, బీహార్, రాజస్థాన్ లో ఎందుకు చేయడు? హర్యానాలో ఎందుకు చేయడు? కనుక ఆయనకు చిత్తశుద్ధి లేదు, ఆయన చేయలేడు. ఎందుకంటే ఆయన రిమోట్ కంట్రోల్ నాగ్పూర్ లో ఉన్నది. మోహన్ భగత్ ఏం చెప్తేనే అది నడుస్తుంది. ఆయనది ఏం లేదు. ఆయన మంచి మన్ కీ బాత్ అంటాడు, ఆయన్నే మాట్లాడతాడు, అడిగేటోడు ఎవడలేడు. కనుక ఇవాళ నిజంగా కూడా ఎవరికి లేని ఆలోచన రేవంత్ రెడ్డికి వచ్చింది. స్పోర్ట్స్ సిటీ అని బిల్ పాస్ చేశాడు. భారతదేశంలో ఎవరు కూడా స్పోర్ట్స్ సిటీ చేసినోడు లేడు. కనుక మాజీ ఓబీసీ, మాజీ స్పోర్ట్స్ మినిస్టర్ గా నేను ఐ వాంట్ టు కంగ్రాచులేట్. సేమ్ థింగ్ షుడ్ బి అదర్ స్టేట్ ఆల్సో టు ఇంప్లిమెంట్. అప్పుడే భారతదేశంలో గోల్డ్ మెడల్ అన్ని వస్తాయి అనేది నా ఉద్దేశం. మరొకసారి రేవంత్ రెడ్డికి స్పోర్ట్స్ ఢిల్లీలోనేమో రాహుల్ గాంధీ అదానితో కుస్తీ చేస్తారు, కానీ ఇక్కడ రాష్ట్రంలోనేమో రేవంత్ రెడ్డి అదానితో దోస్తీ చేస్తున్నారు అని చెప్పి బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. దోస్తీ ఉన్నదా లేదా? పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది వస్తారు, ఉద్యోగాలు నువ్వే అంటున్నారు. నువ్వు కూడా ఇంతకుముందు ఆయన కేటీఆర్ ఇతర దేశాలలో రా రా అన్నాడా లేదా? ఈయన కూడా రా రా అంటున్నాడు. ఎవడు పెడితే ప్రజలకు ఉద్యోగాలు కావాలి కదా, దాని మీద ఏదైనా కంప్లైంట్ ఉంటే మరి అదెందుకు మాట్లాడారు? అదాని గురించి నువ్వు చెప్తున్నావు కదా, మరి అదాని జేపీసీ ఎందుకు పెట్టని మీరు ఎందుకు అడుగుతలేరు? అంటే మీకు లోపాయికారిగా అండర్స్టాండింగ్. వీళ్ళది ఏం నడవదురా బాబు. వీళ్ళ రిమోట్ కంట్రోల్ నాగ్పూర్ ఉన్నది. మోహన్ భగత్ చెప్తేనే నడుస్తుంది. నరేంద్ర మోడీ అప్నీ బాత్, మన్ కీ బాత్ చెప్తాడు, వెళ్ళిపోతాడు. కనుక ఇవాళ ప్రజలకు తెలియాలి. యావత్ భారత్ ఏసీ ఇచ్చిన ప్రోగ్రాం ప్రకారం గవర్నర్ కు, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులందరూ రిప్రజెంటేషన్ చేయడానికి పోతున్నాం. తప్పనిసరిగా దేశ ప్రజలకు తెలియాలి హౌ పార్లమెంట్ ఈజ్ రన్నింగ్ ఇన్ దిస్ కంట్రీ అని. గ్రామీణ ప్రాంతాలకు, యువకులకు, స్టూడెంట్స్ కు తెలియాలన్నదే మా ముఖ్యం. ఇంకా కేటీఆర్ ఏమో తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఢిల్లీ టూరిజం నడుస్తుంది అండ్ అలాగే జైలు టూరిజం నడుస్తుంది. ఊరికి ఢిల్లీకి రేవంత్ రెడ్డి పోయి అక్కడ బీజేపీ నాయకుల్ని కలుస్తూ మంత్రులను కలుస్తున్నారు. ఓడిపోయినాడు ఏదన్నా చెప్తాడు. మరి మీరు ఎందుకు మాట్లాడతలేరు? అదాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? అదానికి సంబంధం ఉన్న మరి అదాని ఏది న్యూయార్క్ టైమ్స్ లో వచ్చిన దాని మీద మీరు ఎందుకు దాన్ని మాట్లాడతలేరు? నువ్వు అటు మనం అంటారు చూడు, డబ్ల్యూడబ్ల్యూ కొట్లాట చేస్తే వీడు గుర్తుతాడు, ఆడు గుర్తుతాడు, ఇద్దరు గుర్తుకొని ఇద్దరు ఒకటే అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. సో ఇన్నర్ గా విహెచ్ గారు చెప్తున్న పరిస్థితి. సో ఇద్దరు కూడా దోస్తాను లోపాయికారు ఒప్పందాలు చేస్తున్నారు అని చెప్పి విహెచ్ గారు చెప్తున్న పరిస్థితి.